హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. మెంటల్ అబిలిటీస్లో మనం పర్సంటేజ్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ పర్సంటేజ్లో మనం ఇంకా 1-2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. పర్సంటేజ్లో పాపులేషన్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. పాపులేషన్ ఆఫ్ అ టౌన్ 2 years ago is 62,500. Due to migration, it decreased by 4%. Find the present population of town. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, ఒక టౌన్ యొక్క పాపులేషన్ ఎంత 2 yearsకి ముందు 62,500 మైగ్రేషన్ వల్ల, వలస వెళ్ళడం వల్ల ఈ పాపులేషన్ అనేది 4% తగ్గిపోయింది. అయితే ప్రజెంట్ ఆ టౌన్లో పాపులేషన్ ఎంతో మనల్ని కనుక్కోమన్నాడు. ఈ సమ్ సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం ఇప్పటి వరకు కూడా తెలుసుకుంది ఏంటిది, రేషియో మెథడ్. 4% అంటే మీనింగ్ ఏంటి, 4/100 అని అర్థం. 4 ones 4, 4 25s 100, సో 1/25. ఎప్పుడైనా కూడా ఈ 25ని మనం ఒరిజినల్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. అంటే ముందు 25 ఉండే 4% డిక్రీజ్ చేశారు అంటే 1ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 25 - 1 ఎంత, 24. 2 yearsకి ముందు అంటే పవర్ 2 తీసుకోండి. 25 స్క్వేర్ ఎంత, 625. 24 స్క్వేర్ ఎంత, 576. ఇక్కడ 2 years కన్నా ముందు అంటే 625. 2 years కన్నా ముందు ఎంత ఉండే, 62,500 ఉండే. సో 625కి 62,500 అంటే 1కి ఎంత, 100 అని అర్థం. అలాంటప్పుడు 576కి ఇంటూ 100 దట్ ఈస్ 57,600. అంటే ఈ ప్రజెంట్ పాపులేషన్ ఎంత టౌన్కి, 57,600. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సెకండ్ మెథడ్ ఏంటిది అని అంటే, పాపులేషన్ ఎంత అన్న 2 years ago 62,500 అది రాసేసుకోండి. నెక్స్ట్ మైగ్రేషన్ వల్ల 4% డిక్రీజ్ అయ్యింది అని అన్నాడు. సో 100లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయండి. డిక్రీజ్ అన్నాడు కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ ఇంక్రీజ్ అని ఉంటే ప్లస్ చేయాలి. సో 100 - 4 ఎంత, 96. సో మనం 100లో నుంచి 4 తీసేస్తే ఎంత, 96. 2 years ago అన్నాడు కాబట్టి 2 times మల్టిప్లై చేయండి. ఇంటూ 96/100. క్యాన్సిలేషన్స్ చేయండి. 4 24s 96, 4 25s 100, 24s and 25. 25 ఇంటూ 25 ఎంత, 625. ఇక్కడ ఏముంది, 62,500. 625 ones ఇంటూ 100 వచ్చేసి 62,500. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, 24 ఇంటూ 24 ఎంత, 576. 576 ఇంటూ 100 ఎంత, 57,600. అదే మన టౌన్ యొక్క ప్రజెంట్ పాపులేషన్. ఈ పాపులేషన్లోనే క్వశ్చన్స్ ఇంకెలా అడుగుతారు అంటే, క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చాడు అంటే, ఒక టౌన్ యొక్క ప్రీవియస్ పాపులేషన్ 62,500 అని ఇచ్చాడు. అదే టౌన్ యొక్క పాపులేషన్ ప్రజెంట్ వచ్చేసి 57,600. ఈ డేటా ఇచ్చాడు. ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. ఏంటిది అంటే 4% డిక్రీజ్ అయ్యింది అన్న పాయింట్ కూడా చెప్పేశాడు. అయితే ప్రీవియస్ ఇయర్స్లో 62,500 ఉండే, ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసి 57,600 అంటే 4% డిక్రీజ్ అయింది. అయితే ఈ 62,500 నుంచి 57,600కి మారాలంటే ఎన్ని ఇయర్స్ పట్టిందో కనుక్కోమంటాడు. అంటే ఎన్ని ఇయర్స్లో ఈ 62,500 అనే పాపులేషన్ 57,600కి మారిందో కనుక్కోమంటారు. సో ఇలాంటి సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, పాపులేషన్ ఎంత ఉండే,
62,500. ప్రజెంట్ ఎంత అయింది? 57,600. 0 and 0 గెట్స్ క్యాన్సల్. 4% అంటే మనకి ఏం తెలుసు? 1/25 అని తెలుసు. అంటే యాక్చువల్ వాల్యూ ఎంత? 25. 4% డిక్రీజ్ అయ్యింది అని అన్నాడు. అంటే ఏం చేస్తాము? 25 మైనస్ 1 చేస్తాం. సో 25లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 24. సో ఇప్పుడు ఈ 25కి 625కి 24కి 576కి ఏమైనా రిలేషన్ ఉందా? ఉంది. 25 స్క్వేరే మన 625, 24 స్క్వేర్ 576. పవర్లో ఎంత ఉంది? 2. అంటే 2 years గ్యాప్ అని అర్థం. ఈరోజు మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పాపులేషన్ ఆఫ్ అ టౌన్ ఈజ్ 64,000. ఇట్ యాన్యువలీ ఇంక్రీజెస్ బై 10%. ఫైండ్ పాపులేషన్ ఆఫ్ అ టౌన్ ఆఫ్టర్ 3 years. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక టౌన్ యొక్క పాపులేషన్ 64,000 అయితే ఎవ్రీ ఇయర్ ఇట్ ఇంక్రీజెస్ బై 10%. అంటే ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ అవుతుంది ఈ పాపులేషన్. అయితే ఫైండ్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఆఫ్టర్ 3 years. ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసి 64,000. ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతుంది. 3 years తర్వాత ఈ పాపులేషన్ ఏముంటుందో అది మనల్ని కనుక్కోమన్నాడు. సో పాపులేషన్ ఏంటి? 64,000. ఎవ్రీ ఇయర్ ఇట్ ఇంక్రీజెస్ బై 10%. ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ అవుతుంది. నేనేం చెప్పాను? ఇంక్రీజ్ అవుతుంది అంటే 100కి 10ని యాడ్ చేయండి. డిక్రీజ్ అవుతుంది అంటే మైనస్ చేయాలి. సో ఇప్పుడు 100కి 10 యాడ్ చేస్తే ఏమవుతుంది? 110. 100కి 10 యాడ్ చేస్తే 110. ఆఫ్టర్ 3 years అన్నాడు కాబట్టి 3 times మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది? అది 0 and 0 gets cancel. 0 and 0 gets cancel. 0 1 2 and 3. ఏం మిగిలింది? 64 into 11 into 11 into 11. 11 11s ఎంత? 121. 121 into 11 ఎంత? 1331 into 64. 1331 into 64. 4 ones 4. 4 3s 12. 4 3s 12 plus 1 13. 4 ones 4 plus 1 5. 6 ones 6. 6 3s 18. 6 3s 18 plus 1 19. 6 ones 6 plus 1 7. 4 8 11 15 and 8. అంటే ఈ 64,000 అనేది ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అయితే ఆఫ్టర్ 3 years ద పాపులేషన్ ఆఫ్ అ టౌన్ ఈజ్ 85,184. ఇదే క్వశ్చన్ని ఇంకెలా అడగొచ్చు అని అంటే P1 3 years తర్వాత P2 ఇది మనకి ఇచ్చేసాడు. అంటే 3 years తర్వాత ఒక టౌన్ యొక్క పాపులేషన్ వచ్చేసి 85,184 అని చెప్పాడు. 3 years తర్వాత ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాడు. అయితే 3 yearsకి ముందు ఈ పాపులేషన్ ఎంత ఉండేనో కనుక్కోమంటాడు. వెరీ సింపుల్. P1ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. 10% ఇంక్రీజ్ అయిందంటే ఏమవుతుంది? 110/100 అవుతుంది. సో 3 years అన్నాడు కాబట్టి 3 times మల్టిప్లై చేయండి. 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 ఈజ్ ఈక్వల్ టు మన ఆన్సర్ 85,184. సింపుల్. క్యాన్సిలేషన్స్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందులో మన నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వెన్ డయాగ్రామ్ పైన బేస్ అయి ఉంటాయి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 34% failed in maths and 42% failed in English. If 20% failed in both the subjects, find the percent of students who passed in both the subjects. క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చాడు అంటే ఒక ఎగ్జామ్లో 34% ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు,
42% ఆఫ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. వేరాస్ 20% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి రెండిట్లో మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. అయితే ఈ మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో పాస్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంతనో మనల్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ని వెన్ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా అంటే, దీన్ని నేను మ్యాథ్స్ అని కన్సిడర్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇప్పుడు మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో ఫెయిల్ అయిన పర్సంటేజ్ అంటే రెండిట్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత? 20%. ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అంటే ఏం చేస్తాం? 34 - 20 దట్ ఈస్ 14%. ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత? 42 - 20 దట్ ఈస్ 22. ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? 14. ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? 22%. బోత్ ద సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత? 20%. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? 20 + 22 దట్ ఈస్ 42. 42 + 14 దట్ ఈస్ 56. సో ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 56%. అంటే రిమైనింగ్ ఎంత? 44. ఇప్పుడు 100లో నుంచి 56 తీసేస్తే ఎంత? 44. అంటే బోత్ ద సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో పాస్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ అని అర్థం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. అదేంటిది అని అంటే, ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏం డేటా ఇచ్చారు? మ్యాథ్స్లో 34% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, ఇంగ్లీష్లో 42% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రెండిట్లో 20% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. అయితే మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారో అది మనల్ని కనుక్కోమన్నారు. ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో డేటా ఏమి ఇస్తాడు అంటే, ఐదర్ ఫెయిల్డ్ పర్సంటేజ్ ఇచ్చేసి పాస్డ్ పర్సంటేజ్ కనుక్కోమంటాడు, లేదు అంటే పాస్డ్ పర్సంటేజ్ ఇచ్చేసి ఫెయిల్డ్ పర్సంటేజ్ కనుక్కోమంటారు. అలాంటి సమ్స్ ఎలా చేయాలంటే దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటివి అని అంటే, ఇప్పుడు మనల్ని పాస్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ కనుక్కోమంటే, సబ్జెక్ట్ 1లో ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారో ఆ పర్సంటేజ్ ప్లస్ సబ్జెక్ట్ 2లో ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారో ఆ పర్సంటేజ్ మైనస్ రెండు సబ్జెక్ట్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారో ఆ పర్సంటేజ్. ఇప్పుడు దీన్ని 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 100 మైనస్ failed students of percentage in subject 1 plus failed percentage of students in subject 2 minus failed percentage of students in both the subjects. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఆన్సర్? 100 మైనస్ సబ్జెక్ట్ 1లో ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు? 34. సబ్జెక్ట్ 2లో 42. రెండు సబ్జెక్ట్స్లో 20. 34 + 42 ఎంత? 76. 76లో నుంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 56. సో 100లో నుంచి 56 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 44. అదే మన ఆన్సర్. అంటే ఈ మ్యాథ్స్లో ఇంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు, ఇంగ్లీష్లో 42% ఫెయిల్ అయ్యారు, మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో 20% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. అయితే మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు అంటే 44% ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఇప్పుడు ఇందులో పాస్ పర్సెంటేజ్ కనుక్కోమంటే ఇది మన ఫార్ములా. మరి ఫెయిల్డ్ పర్సెంటేజ్ కనుక్కోమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో 34% ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథ్స్లో పాస్ అయ్యారు, 42% ఆఫ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో పాస్ అయ్యారు, మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో 20% ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్.
రెండు సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ మనల్ని కనుక్కోమన్నాడు. దానికి ఫార్ములా ఏంటిది అని అంటే ఫెయిల్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ సబ్జెక్ట్ 1లో ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారో ఆ పర్సంటేజ్ ప్లస్ సబ్జెక్ట్ 2లో ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారో ఆ పర్సంటేజ్ మైనస్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఫెయిల్కి బదులు మనం పాస్ తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? 100 మైనస్ మ్యాథ్స్లో 34% పాస్ అయ్యారు ప్లస్ ఇంగ్లీష్లో 42% స్టూడెంట్స్ పాస్ అయ్యారు అండ్ రెండిట్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో 20% ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయినట్టు? 56 వస్తుంది ఇక్కడ ఆన్సర్. 100 మైనస్ 56 దట్ ఈజ్ 44% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అని అర్థం. ఇదే మన సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ని ఐదర్ వెన్ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, లేదు అంటే మన ఫార్ములాస్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్ ద్వారా ఎలా? ఇప్పుడు 34% ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు, 42% ఆఫ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. రెండిట్లో మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో 20% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్లో అంటే 34 మైనస్ 20 దట్ ఈస్ 14. ఓన్లీ ఇంగ్లీష్లో అంటే 42 మైనస్ 20 దట్ ఈస్ 22%. ఓన్లీ మ్యాథ్స్లో 14%, ఓన్లీ ఇంగ్లీష్లో 20%, రెండిట్లో 20%. ఇవన్నిటిని యాడ్ చేసి ఏమొస్తుంది? 56%. 100లో నుంచి 56 తీసేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది వెన్ డయాగ్రామ్ యొక్క ప్రాసెస్. నెక్స్ట్ మన ఫార్ములా అప్లై చేయాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎప్పుడైనా సరే ఫెయిల్డ్ ఇచ్చేసి పాస్డ్ కనుక్కోమంటాడు, లేదు అంటే పాస్ పర్సంటేజ్ ఇచ్చేసి ఫెయిల్డ్ పర్సంటేజ్ కనుక్కోమంటారు. పాస్ పర్సంటేజ్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? 100 మైనస్ failed percentage of students in subject 1 plus failed percentage of students in subject 2 minus failed percentage of students in both the subjects. If in case passed ఇచ్చేసి failed కనుక్కోమంటే failed percentage యొక్క ఫార్ములా ఏంటి? 100 minus pass percentage of students in subject 1 plus pass percentage of students in subject 2 minus pass percentage of students in both the subjects. ఇదే మన నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీంతో మన పర్సంటేజ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం, దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకుందాం. ఈ పర్సంటేజ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thank you so much for watching.